We all know that we are approaching the end times. మనము అంత్యదినాలను సమీపిస్తున్నామని మనందరికీ తెలుసు. A lot of people are saying different things. చాలా మంది చాలా వివిధమైన మాటలు చెప్తూ ఉంటారు. But Jesus also said many things. యేసు ప్రభు కూడా చాలా విషయాలు చెప్పారు. But the first thing that Jesus said about the end times is given in Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంత్యదినములలో మొట్టమొదటిగా ఏమి జరగబోతుంది అనేదాన్ని యేసు ప్రభు చెప్పారు. What did he say? ఏం చెప్పారు అక్కడ? Verse 4. మత్తయి సువార్త 24:4 వచనం చూద్దాం. యేసు వారితో ఇట్లనెను Yeah. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. Be అనేకులు careful that no one deceives you. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా ఉండుడి. And then he talks about few things. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. And then one of the signs of the end times is given in verse 11. సూచనలు అంత్యదినముల్లో మనకు కనపడే అనేకమైన సూచనల్లో ఒకటి ఇక్కడ 11వ వచనంలో చెప్పారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. He said again we should not be deceived because of false prophets. ఈ అబద్ధ ప్రవక్తల వలన మరలా మనం మోసపోకూడదని ఇంకొకసారి ఇక్కడ రాయబడింది. The false prophets will mislead people. ఈ అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు అనేక మందిని తప్పుదోవ నడిపిస్తారు. And then about love in the church, he says. తర్వాత సంఘంలో ప్రేమ గురించి చల్లారిపోతుందనే విషయాలు చెప్పారు. Towards one another will decrease. తర్వాత ఒకరి ఎడల ఒకరికుండే ఆ ప్రేమ తగ్గిపోతుందని చెప్పారు. Verse 12లో అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును. And there will be wars. తర్వాత యుద్ధములు జరుగుతాయని చెప్పారు. And there will be tribulation. తర్వాత చాలా శోధనలు వస్తాయని చెప్పారు. Persecution, verse 9. తర్వాత చాలా హింస ఉంటుందని చెప్పారు. 9వ వచనంలో మనం చూస్తాం. But one of the important things he tells is in verse 11. కొన్ని వాటిలో ముఖ్యమైన వాటిలో కొన్ని 11వ వచనంలో మనం చూస్తాము, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. All of them are important. అన్ని ప్రధానమైనవే, ముఖ్యమైనవే. But being deceived by the false prophets is very important. కానీ అబద్ధ ప్రవక్తల చేత మోసపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Because we may think that they are okay, but at the same time, because they are using the Bible and they are preaching from the Bible, and we think that they are okay. ఇక్కడ చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు బైబిల్ నుంచే చెప్తా ఉంటారు, బైబిల్ గురించే చెప్తా ఉంటారు, కాబట్టి ఇదంతా సరైనదే అని మనం అనుకుంటాం. That's the reason Jesus said right at the beginning that the first thing which Jesus said, be not deceived. అందుకే యేసు ప్రభు మొదట్లోనే ఆరంభంలోనే మోసపరచబడతారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పారు. What is that? We should not be deceived. What is deception? అసలే మోసగించడం అంటే ఏంటి? మోసపరచడం అంటే ఏంటి? Deception means you believe something is right when actually it is wrong. అది నిజముగా తప్పు అయిన దాన్ని మనం సరైనది అనుకోవటమే మోసం. We think that it is correct, it is perfectly okay, but it is wrong. మనం అనుకుంటాం ఇది సరైనదే అనుకుంటాం, కానీ అది అసలుకి మంచిది కాదు. We can turn to verse 24 to 25, 26. మనం 24 అధ్యాయంలో 25, 26 వచనముల వైపు తిప్పుదాం. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. 25 and 26. Yes, brother. You read that. Okay. Yes, brother.
It says, if possible, even the elect they will mislead. Verse 24. 24లో మనం చూస్తాం ఏంటంటే ఆ సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. Even the elect can be deceived. అంటే ఏర్పరచబడిన వారు కూడా మోసగించబడతారనమాట. There are people, it says, behold, he is in the inner rooms. ఆయన లోపల గదిలో ఉన్నాడు. There are people who say that he came to my bedroom and spoke to me. కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభు నా పడక గదిలోకి వచ్చి నాతో మాట్లాడారండి. You see, you may be thinking that recently also I received a WhatsApp of a person from Kerala, very, very popular person. And his testimony that Jesus came to my room and told me this, and he has even taped it and all that. ఇటీవలే కేరళలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక పాస్టర్ గారు ఆయన చెప్పిన దాన్ని నేను విన్నాను. యేసు ప్రభు నా పడక గదిలోకి వచ్చారు, దాన్ని నేను రికార్డింగ్ కూడా చేశాను అని చెప్తున్నారు. Dear brothers, dear sisters, any of us can be deceived. Even as I speak, I can be deceived if I'm not humble. బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, ఎవరైనా మోసగించబడొచ్చు. ఇదిగో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, కానీ నేను కూడా మోసగించబడొచ్చు నేను దీనుడిగా ఉండకపోతే. Jesus said a very simple statement in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎంతో చాలా సామాన్యమైన ఒక మాట చెప్పారు యేసు ప్రభు. Matthew chapter 7, Jesus said in verse 20. ఎంతో సరళమైన మాట. 7:20 వచనం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. What does it say in 15 and 16? 7, 15 and 16. 7వ అధ్యాయము 15-16 ఏం చెప్పబడిందండి? అబద్ధ ప్రవక్తలను చూచి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. It's again talking about false prophets. మరలా ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. Who come to you in sheep's clothing. వాళ్ళు గొర్రెల చర్మములు వేసుకుని వస్తారు. Inwardly they are ravenous wolves. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. The false prophets, they got a sheep's clothing. That means the appearance is, they are using the Bible and they are using the right language, and therefore we think that they are perfect people. ఈ అబద్ధ ప్రవక్తలకి పైకి ఎలా కనిపిస్తారంటే వాళ్ళు గొర్రె చర్మములు వేసుకున్న వాళ్ళకి కనిపిస్తారు. వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష సరైన భాషగా అనిపిస్తూ ఉంటుంది. Now I want to show you a couple of verses from the Old Testament. ఈ పాత నిబంధన నుంచి కొన్ని వచనములు నేను చూపించాలనుకుంటున్నాను. The Lord gave some warning to Moses. మోషేకి దేవాది దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. It says in chapter 18, Deuteronomy chapter 18. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో verse 22. 22వ వచనంలో ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పను గనక దానికి భయపడవద్దు. So then from this it is very clear that false prophets prophesy something and it does not come into action. It doesn't happen as he says. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది, ఒక ప్రవక్త వచ్చి చెప్తారు కానీ అది ఎన్నటికీ నెరవేరదు. For example, he says that this thing will happen, this thing will happen. ఉదాహరణకి ఫలానిది జరుగుతుంది అని ఎవరో ప్రవక్తనని చెప్పి వచ్చి చెప్పారనుకోండి. And then if it doesn't come true, he is a false prophet. అది నెరవేరకపోతే ఆయన సరైన అబద్ధ ప్రవక్త అని ఇక్కడ చెప్పబడింది. It doesn't happen as he has prophesied. ఆయన చెప్పిన ప్రకారము అది నెరవేరదు. So then we know that he is a false prophet. అప్పుడు ఆయన అబద్ధ ప్రవక్త అని మనకు అర్థమవుతుంది.
But the Lord has given something else also in chapter 12, chapter 13. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ప్రభు ఇంకొకటి కూడా చెప్పారు. That is, brother, can you read from 1 to 8? ఎస్ బ్రదర్. ద్వితీయోపదేశకాండము 13వ 1 అధ్యాయము to 5. 1 to 5. 1 నుంచి 5వ వచనముల వరకు చదువుకున్నాం. ప్రవక్తయే కాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుటి సూచన క్రియను మహత్కార్యమైన చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచన క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడని యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోనూ ప్రేమించున్నారో లేదో తెలుసుకున్నట్టుకై మీ దేవుడని యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకుని ఉండవలను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించును గనుక ఆ ప్రవక్తలకేమి ఆ కలలకు అనువానికేమి మరణశిక్ష విధింపవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. So, beloved brothers, please understand this. ప్రియమైన బ్రదర్స్, ఇది దయచేసి అర్థం చేసుకోండి. In chapter 18, we saw about a prophet where it doesn't come true. So he's a false prophet. 18వ అధ్యాయంలో మనం ఇప్పుడే చదివాం. ఆయన ప్రవక్త అని చెప్పుకుంటాడు, ఆయన ప్రవచించినది అది నెరవేరదు, దాన్ని బట్టి ఆయన అబద్ధ ప్రవక్త అని మనం చెప్పాం. But it says in chapter 13, what the prophet says comes true. కానీ ఇక్కడ 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ ప్రవక్త చెప్పేది జరుగుతుంది అని చెప్పబడ్డం మనం చూసాం. This is the problem. Then we think that what he said happened, therefore he must be correct. అదిగో ఆ ప్రవక్త చెప్పింది జరిగింది కాబట్టి ఈయన సరైన వాడు అయి ఉండొచ్చు అని మనం అనుకుంటాం. But slowly he leads you to idols, to another god. Let us go and serve other gods. Verse 2. కానీ ఆయన నెమ్మదిగా ఏం చేస్తాడంటే ఇతర దేవతలను అనుసరించి వాళ్ళని పూజించేటట్లుగా మనల్ని చేస్తాడు. He doesn't lead you to a God who can save you, who can forgive you, who can save you from your sins. No, he doesn't talk about that. నిన్ను క్షమించి నీ పాపముల నుండి నిన్ను విడిపించి రక్షించగల దేవుని యొద్దకు నిన్ను నడిపించడు ఆయన. All of us know Matthew chapter 1 verse 21. మనందరికీ మత్తయి సువార్త 1:21 తెలుసు. What is the meaning of the word, meaning of the name Jesus? అక్కడ రాయబడినట్లుగా యేసు అన్న మాటకు అర్థం ఏంటి? Jesus, you may call him Jesus because he shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. It doesn't say that he will only forgive your sins. అక్కడ ఆయన మీ పాపములు మాత్రం క్షమిస్తారు అని రాయబడలేదు. Dear brothers and sisters, will you seek God? Say, Lord, you are only a forgiver to me, Lord, but be a savior to me. మీరు దేవుని వెతుకుతారా? ప్రభువా, నీవు నా పాపములను క్షమించిన వాడుగానే ఉన్నావు, నా పాపముల నుంచి నన్ను రక్షిస్తావా? Lord, I want to be saved, Lord, saved from my anger, saved from this lusting of my eyes, saved from this love of money that I have. ప్రభువా, నేను రక్షింపబడాలనుకుంటున్నాను, నా కోపము నుంచి నేను రక్షింపబడాలనుకుంటున్నాను, నా కళ్ళలో ఉన్న ఇచ్చ నుంచి నేను రక్షింపబడాలనుకుంటున్నాను, ధనం మీద నాకున్న ఇష్టము నుంచి ప్రేమ నుంచి రక్షింపబడాలనుకుంటున్నాను. People get excited by miracles. అద్భుతాలను చూసి మనుషులు ప్రేరేపించబడతారు, ఉద్రేకులవుతారు. And how do you know whether that particular miracle worker is a false prophet or a true prophet of God? అద్భుతాలు చేసే ఆ మనిషి నిజంగా దేవుని యొక్క నిజమైన ప్రవక్త అని నీకు ఎలా తెలుస్తుంది? How do we know that? అది మనకు ఎలా తెలుస్తుంది? Matthew chapter 7 is very clear. మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలా స్పష్టంగా చెప్తుంది. Verse 22. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం.
ఆ దినమందు అనేకులు వచ్చి Yeah. అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ Yes. నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. Mm. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా, నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. I never knew you. Depart from me, you who practice lawlessness or sin. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా, నా యుద్ధ నుండి పొండి. See that? చూసారా ఇది? They did so many things. It says in verse 22. వాళ్ళు చాలా కార్యాలు చేశారు. 22 వచనంలో అవన్నీ రాయబడి ఉన్నాయి. They prophesied, వాళ్ళు ప్రవచించారు, cast out demons, దెయ్యములను వెళ్ళగొట్టారు, performed many miracles. అనేకమైన అద్భుతాలు చేశారు. And the Lord says, I don't know you. కానీ ప్రభు ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. I'm sorry, I don't know you. క్షమించండి, నేను మీరెవరో నాకు తెలీదు. Because I find that you continue in your sin. ఎందుకంటే మీరు మీ పాపములోనే కొనసాగుతున్నారని నేను చూశాను కాబట్టి. So how can we be protected from false prophets, beloved brothers, beloved sisters? ఇటువంటి అబద్ధ ప్రవక్తల దగ్గర నుంచి మనం ఎలాగా సంరక్షించబడగలం ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్? Where is that man of God or men of God who speak against sin and lead you to salvation from sin? ఎక్కడైతే దేవుని మనుష్యులు లేకపోతే దైవజనుడు పాపమునికి వ్యతిరేకంగా మాట్లాడి మిమ్మల్ని పాపము నుంచి రక్షణలోనికి నడిపించడం మీరు వింటారో, they are the true prophets. వారే నిజమైన ప్రవక్తలు. But on the other hand, if there is a prophet who performs all these miracles, but he say that let us go after other gods like money, let us go after other gods, there's a false prophet. కానీ దీనికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే కొంతమంది అనేకమైన అద్భుతాలు చేసి మనం వేరొక దేవుళ్ళ దగ్గరికి వెళదాం అంటే ధనము దగ్గరికి ధనమును పూజించే విధముగా మనం చేసేటట్లుగా ఉంటే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. Or give me money, give me money. లేకపోతే వాళ్ళు అంటారు, నాకు డబ్బులు ఇవ్వండి, చందాలు ఇవ్వండి. You see, I've heard Brother Zach has given one, he has shared a small advice which all the early apostles gave to the churches, because written word of God was not there at that time. ఆది సంఘములో ప్రారంభమైన అపోస్తలుకి ఇవ్వబడిన ఒక మాట, అదే మాటని జాక్ బ్రదరు చాలా సంవత్సరముల క్రితం ఇవ్వడం నేను విన్నాను. John and Peter and all these apostles were there at that time. ఆ సమయంలో పేతురు, యోహాను, ఇటువంటి అపోస్తలులందరూ ఉన్నారు. Many churches were planted in different parts. చాలా ప్రదేశంలో చాలా సంఘములు స్థాపించబడ్డాయి. Therefore they could not go to all the churches frequently. It was not possible. కాబట్టి చాలా సంఘములు ఉండడం చేత ఈ అపోస్తలు ప్రతి సంఘమునికి తరచుగా వెళ్ళలేకపోయేవాళ్ళు. అది సాధ్యపడేది కాదు. There was nothing written there, no Bible. అప్పుడు ఏమీ ఇలాగ వాక్యం రాయబడలేదు, బైబిల్ అప్పుడు ప్రచురించబడింది ఏమీ లేదు. So these apostles gave one command for all the churches which they established. ఈ అపోస్తలు స్థాపించిన సంఘములన్నిటికీ వాళ్ళు ఒక ఆజ్ఞ లాంటిది ఇచ్చారు. What did they say? వాళ్ళు ఏం చెప్పారు? Said, brothers, it is not possible for us to find out whether a particular person who comes in your midst is a godly man or a false prophet. We can't find it out because we are not there. వాళ్ళు ఏం చెప్పారంటే, సహోదరులారా, ఫలాని వ్యక్తి దైవజనుడో కాదో అనేది మేము తెలుసుకోలేము, ఎందుకంటే మేము ఆ ప్రదేశంలో ఉండట్లేదు కాబట్టి. But always use this test. కానీ ఎప్పుడు ఈ పరీక్ష మీరు పెట్టి చూడండి. If that man asks for money, he is a false prophet. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీ ధనం అడిగిన ఎడల అతను అబద్ధ ప్రవక్త. Just one test. కేవలం ఒకే ఒక పరీక్ష పెట్టండి. If that man asks for money,
అతను వచ్చి మీ ధనం అడిగిన యెడల, మీ డబ్బులు అడిగిన యెడల మీ దగ్గర, The Zacchaeus taught us that there are only two gods in this world. జాక్ బ్రదర్ మాకేం బోధించారంటే ఈ లోకంలో ఇద్దరు దేవుళ్ళు మాత్రం ఉన్నారు, రెండు రకముల దేవుళ్ళు. God and money, not God and Satan. దేవుడు సైతాను అని కాదు, దేవుడు రెండోది ధనము, డబ్బు. These are the two gods, which is trying to rule the whole world. ఈ రెండు దేవుళ్ళే ఈ లోకాన్ని అంతటినీ పరిపాలించడానికి ప్రయత్నిస్తున్నారు. They say, in the world they say, yeah, if you have got money, anything is possible. లోకంలో అంటారు మీ దగ్గర ధనం ఉంటే ఏదైనా సాధ్యమే. What do we say? కానీ మనం ఏమంటాం? Anything is possible. సారీ బ్రదర్. Yeah, if we have God, anything is possible. మనమైతే ఏమంటామంటే మనకి దేవుడు ఉన్నట్లయితే ఏదైనా సాధ్యమే అని చెప్తాం. So running after money is one of the clearest signs of a false prophet. ధనం వెంబట పరిగెత్తడం అనేది అబద్ధ ప్రవక్త యొక్క చాలా స్పష్టమైన సూచన. Even if what he says is correct, as we saw in Deuteronomy chapter 13. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆయన చెప్పినవన్నీ నెరవేరినా సరైనవైనా కానీ అతను ధనం వెంబట పరిగెడుతున్నాడంటే అతను అబద్ధ ప్రవక్త. But if he is asking for your money directly or indirectly, అతను తిన్నగానో లేకపోతే వేరొక మార్గంలోనో మీ ధనమును ఆశిస్తున్నాడు, లేకపోతే మీ ధనమును అడుగుతున్నాడంటే, so we can say that he's serving the money god and therefore he's a false prophet. ఆయన సిరి అనే దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కాబట్టి అతను అబద్ధ ప్రవక్త అని మనం చెప్పగలం. I want to show this verse in 2 Peter. నేను ఈ వాక్యం చూపించాలనుకుంటున్నాను మీకు. 2వ పేతురులో ఉంది. 2 Peter 2వ పేతురు chapter 2. 2వ అధ్యాయము. Again Peter is saying about the false prophets. మరలా ఇక్కడ పేతురు అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. We don't have time to go through all the verses. I would encourage you to go home and sit after the session. Please read that chapter. అన్ని వచనములు మనం ఇప్పుడు చూడడానికి సమయం సరిపోదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ అంతా మీరు ఒకసారి చదవాలని నేను కోరుకుంటున్నాను. In chapter 2 he starts with false prophets and false teachers. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి మొదలు పెట్టారు ఈ యొక్క అధ్యాయము. So please read that chapter and meditate that chapter. Chapter 2, 2 Peter chapter 2. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ఈ అధ్యాయం మొత్తం చదవండి, ధ్యానించండి. But we won't go to the whole chapter. We'll see verse 14. మనం ఈ అధ్యాయం అంతా చూడము ఇప్పుడు, కానీ 14వ వచనం మనం చూద్దాం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నెన మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేరి. So what are the two sins that Peter is warning us about? ఇక్కడ పేతురు మనల్ని హెచ్చరిస్తున్న రెండు విషయములు ఏంటి? Verse 14, the eyes full of adultery. వ్యభిచారముతో నిండిపోయిన కన్నులు. Not that they commit adultery, no. ఏది వాళ్ళు వ్యభిచారం చేస్తున్నట్లు కాదు, but eyes full of adultery. That's a sign of a false prophet. వాళ్ళు భౌతికంగా వ్యభిచారం చేయకపోయినా కానీ కళ్ళన్నీ వ్యభిచారంతో నిండిపోయినాయి, అది అబద్ధ ప్రవక్తల యొక్క గుర్తు. What is in that same chapter, in the same verse, I don't know whether Telugu is there, brother. Heart trained in greed, accursed children. That greed is there, brother. Yes, brother. లోభత్వము. Correct. Yes. Greed, that is love for money. And then immediately Peter talks about Balaam. ఈ యొక్క లోభత్వం గురించి అంటే ధనము మీద ఉన్న ప్రేమ గురించి ఇక్కడ రాయబడి ఉంది. వెంటనే పేతురు ఈ యొక్క బిలాము కుమారుడైన బెయోరు కుమారుడైన బిలాము గురించి రాస్తున్నాడు. Talks about that. That is వెంటనే money and lack of faithfulness in their eyes. These are the two signs, two of many signs of false prophets. ఈ అబద్ధ ప్రవక్తలకు ఉన్న అనేకమైన గుర్తుల్లో
రెండు పెద్ద ముఖ్యమైన గుర్తులు ఏంటంటే వ్యభిచారంతో నిండిన కళ్ళు, ధనం వెంట పరిగెత్తడం. ఈ రెండు. So these are the two things there. Let us go after other gods. మనం వేరే దేవుళ్ళని పూజించుదాము రండి. Deuteronomy chapter 13 we saw. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో మనం చూసాం దాన్ని. They may be saying good things, they may be singing good songs, they may be writing good songs, they may be preaching from the Bible. వాళ్ళు మంచి విషయాలు చెప్పొచ్చు, మంచి పాటలు పాడొచ్చు, మంచి పాటలు రాయొచ్చు, బైబిల్లోంచే వాళ్ళు బోధించవచ్చు. They may be preaching nicely. వాళ్ళు మంచి ప్రసంగములు చెప్పొచ్చు. But beloved brothers, beloved sisters, are they free from their lust in their eyes? ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, వారు వాళ్ళ కళ్ళలో ఉన్న వ్యభిచారము నుండి విడుదల పొందారా? Are they running after money, asking for money from you more and more, directly or indirectly? వాళ్ళు మిమ్మల్ని సూటిగానో లేకపోతే వేరొక మార్గములోనో మీ దగ్గర నుంచి ఇంకా అధికమైన డబ్బులు అడుగుతున్నారా? Let us run after to be free from sin and run for the fruit that comes, not the gifts. మనము ఈ యొక్క పాపము నుంచి విడుదల పొందే దాని వెంట పరిగెడదాం, ఆ విడుదల కొరకు పరిగెడదాం. మనం ఆ యొక్క ఫలములు ఆశిద్దాము, వరములు కాదు. Because the way in which we can identify a false prophet is that he will have gifts, but he will not have fruit. ఎందుకంటే ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను మనం కనిపెట్టగలిగిన మార్గం ఏంటంటే ఆయనకి చాలా వరములు ఉంటాయి, కానీ ఆయనలో మంచి ఫలములు ఉండవు. He will not have fruit, but he will have gifts, as we saw earlier. మనం చూసిన విధంగా ఈ అబద్ధ ప్రవక్తలకి మంచి ఫలములు ఉండవు, కానీ తన దగ్గర చాలా వరములు ఉంటాయి. In Galatians we read that. గలతీయులకు రాసిన పత్రికలో మనం దాన్ని చదువుతాం. Galatians 5:22. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో మనం ఈ విధంగా చూస్తాం. Fruit of the spirit is love, joy, peace, patience, and all that. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. That means when a person has that, all these things will grow simultaneously. They are not different fruits. That is why the word, it is not fruits, it is only fruit. ఇక్కడ ఒక వ్యక్తికి ఈ యొక్క ఆత్మఫలం వచ్చినప్పుడు ఇవన్నీ ఆయనకి ఒకదాని తర్వాత ఒకటి అలాగ వస్తూ ఉంటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ వేరే వేరే ఫలములు కాదు, కానీ ఒకే ఫలము. అందుకే ఆత్మ ఫలము అని రాయబడింది, కానీ ఆత్మ ఫలములు అని రాయబడలేదు. For example, a person can say that I got a lot of love, but I have no patience with other people. ఉదాహరణకి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు అనుకుందాం, నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఇతరుల ఎడల నాకు అంత దీర్ఘశాంతము లేదండి. Yeah, that is not true. అది నిజం కాదండి. If you have 50% love, you will have 50% patience also. నీకు 50% ప్రేమ ఉంటే 50% సాత్వికం కూడా ఉంటుంది. So in other words, we have to concentrate on the fruit, not on the gifts. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము యొక్క వరముల మీద కాదు, కానీ ఈ ఫలం మీద మనం మన ఏకాగ్రత నిలపాలి. If you are seeking after gifts, you will be deceived. మనం ఆ వరములు గనుక వెతుకుతూ వాటి వెనక వెళ్ళినట్లయితే మనం మోసగించబడొచ్చు. Oh, that particular person has got a lot of gifts. ఆ ప్రత్యేకమైన వ్యక్తికి, ఆ ఫలానా వ్యక్తికి చాలా వరములు ఉన్నాయండి. Then we can be deceived ourselves. అప్పుడు మనల్ని మనమే మోసగించుకోవచ్చు. We saw in 2 Peter we saw that. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం దాన్ని. Eyes full of adultery we saw. కళ్ళు వ్యభిచారంతో నిండిన కళ్ళు అని మనం చూసాం. And you know what James says? యాకోబు ఏం చెప్తున్నాడో తెలుసా? Who was the brother of Jesus? యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు. And who had lived with Jesus before the day of Pentecost. ఈ పెంతెకొస్తు దినం ముందు వరకు
యేసు ప్రభుతో జీవించిన ఈ వ్యక్తి యాకోబు He had seen Jesus for 30 years. 30 సంవత్సరములు యేసు ప్రభువుని గమనించాడు. And even during his public ministry. యేసు ప్రభు తన సేవ ప్రారంభించినప్పుడు కూడా మొత్తం ఆయన చూశాడు. And then, he was a brother of Jesus. యేసు ప్రభు యొక్క సహోదరుడు ఆయన. And then he has seen the wise behavior of Jesus. యేసు ప్రభు యొక్క ఎంతో జ్ఞానముతో నిండిన ఆయన ప్రవర్తన చూశాడు. And you know what he says about his wisdom? ఆయన జ్ఞానం గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? Chapter 3, James chapter 3. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 17. 17వ వచనం చూద్దాం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత there are so many qualities. చాలా గుణముల గురించి ఉంది, కానీ మొట్టది ఇది మాత్రం పవిత్రమైనది. But it's pure. అది చాలా పవిత్రమైనది పైనుండి వచ్చే జ్ఞానం. James had observed the purity of the eyes of Jesus all 30 years when he was staying with him. ఈ యాకోబు 30 సంవత్సరములు యేసు ప్రభు తనతో జీవించినంత కాలము యేసు ప్రభు కళ్ళలో ఉన్న ఆ పవిత్రత గురించి చూశాడు. Therefore James says, the mark of divine wisdom I know, this first is pure. అందుకే యాకోబు అంటున్నాడు, పైనుండి వచ్చే దైవ జ్ఞానం యొక్క గుర్తు నాకు తెలుసు, అందులో మొట్టమొదటిది పవిత్రత. And then he says it is peaceful. అది సమాధానకరమైందని చెప్తున్నాడు తర్వాత. He has seen Jesus never fighting, always yielding and always peaceful and always merciful and always gentle. యేసు ప్రభు ఎవరితోనూ జగడలాడట్లేదు, ఆయన ఎప్పుడు సమాధానంతో ఉంటున్నారు, ఎప్పుడు జాలి కలిగి ఉంటున్నారు, ఎంతో మృదువుగా ఉంటున్నారు. So now I just want to show you what is the real true prophecy. నిజమైన ప్రవచనం అంటే ఏంటి అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. That is something which we have to understand. అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. Usually people think that prophecy means speaking the future. ప్రవచించడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే భవిష్యత్తు గురించి మాట్లాడడం. Yeah, that is true in the Old Testament. అది పాత నిబంధన కాలంలో అది నిజమే, సత్యమే. Because people did not have the Holy Spirit. ఎందుకంటే అప్పుడు మనుష్యుల లోపల పరిశుద్ధాత్ముడు లేరు కాబట్టి. Today I don't have to tell the future of another brother, another sister. You shall get married to this person, or you shall get married to this girl. I don't have to tell that, or about a job, or about anything. ఈ దినముల్లో నేను వేరే వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు, మీరు పలానా చోట ఉద్యోగం చేస్తారు, అలాగే ఇతరుల గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. Each one shall know the Father directly. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రిని వాళ్ళే స్వయంగా తెలుసుకుంటారు. In the Old Testament that was okay. కానీ పాత నిబంధన కాలంలో ఈ యొక్క భవిష్యత్తు గురించి చెప్పడం అనేది సరైనదే. In the New Covenant that is not prophecy. కానీ నూతన నిబంధనలో అది ప్రవచనం కాదు. What is prophecy? It says in 1 Corinthians chapter 14. ప్రవచనం అంటే ఏంటి, ప్రవచించడం అంటే ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో very simple verse 3. చాలా సామాన్యంగా ఇక్కడ చెప్పబడిన 3వ వచనం మనం చూద్దాం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. That is it. The one who prophesies speaks to men for edification, for exhortation, and for consolation, that is encouragement or comfort. ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. దేని కొరకంటే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కొరకు మాట్లాడుతున్నాడు. Yeah, we need exhortation, we need warning. మనకి హెచ్చరికలు కావాలి. And we also need comfort, encouragement for people. మనకి ఆదరణ కావాలి. And these are the 3 purposes of prophecy in the church. క్షేమాభివృద్ధి, హెచ్చరికయు, ఆదరణ సంఘములో ఉండే ప్రవచనాలు ఇవి. And those of us who share God's word in the church meetings, we have to always remember this. సంఘముల్లో దేవుని వాక్యమును పంచుకునే మనలో కొంతమంది ఇది ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. That is from the word of God. We share God's word for the edification of people, for the exhortation of people, and for the encouragement of people, and that is prophecy.
మనం దేవుని వాక్యమును పంచుకునేటప్పుడు మనుషుల యొక్క క్షేమాభివృద్ధి గురించి మాట్లాడాలి, హెచ్చరికల గురించి మాట్లాడాలి, వాళ్ళకి ఆదరణ కలిగేటట్లు మాట్లాడాలి. అదే ప్రవచనం అంటే. So that is why all of us brothers who are committed can prophesy. అందుకే ఎంతో ఆ, ఆ, అంకిత భావం ఉన్న ప్రతి బ్రదర్స్ కూడా వాళ్ళు ప్రవచించవచ్చు. Acts 15:32, I want to show a beautiful verse. అపోస్తుల కార్యములు 15:32 చాలా అద్భుతమైన మాట. Can you read that, brother? 15:32 బ్రదర్. 15:32. అపోస్తుల కార్యాలు 15:32. మరియు యూదాయు శీలియు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. So it says they were prophets. యూదా శీలు కూడా ప్రవక్తలని ఇక్కడ చెప్పబడింది. They were not talking about the future. వాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. It says they strengthened, encouraged, and strengthened the brethren, that is the church, with a lengthy message. ఇక్కడ చాలా పెక్కు మాటలతో సహోదరులను ఆదరించారని చూస్తున్నాము, వారిని స్థిరపరిచారు అని చూస్తున్నాం. How? By a lengthy message. From where? From the word of God. వాళ్ళు పెక్కు మాటలతో అంటే దీర్ఘమైన ప్రసంగంతో సహోదరులను ఆదరించారు, స్థిరపరిచారు. ఎక్కడి నుంచి అంటే దేవుని వాక్యం నుంచే వాళ్ళు మాట్లాడారు. This is the calling of the brothers. ఇది సహోదరులకి ఉన్న పిలుపు. So dear brothers and sisters, let us be careful of false prophets. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉందాం. There is one more verse I want to show. ఇంకొక వచనం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Because people think that can sisters be prophets? కొంతమంది ఈ విధంగా అనుకుంటారు, వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. సహోదరులు ప్రవచించవచ్చా? They can prophesy. సిస్టర్స్ ప్రవచించవచ్చు, but they are not prophets. కానీ వాళ్ళు ప్రవక్తలు కాదు. They are not prophetesses. వాళ్ళు ప్రవక్తనిలు కాదు. And people usually argue from that verse, Acts of the Apostles chapter 21 verse 9. అపోస్తుల కార్యాలు 21:9లోంచి చాలా మంది వాదనలు పెట్టుకుంటూ ఉంటారు దాని గురించి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండరి, వారు ప్రవచించువారు. Yeah, in Telugu it is correct. They used to prophesy. Am I right? Yes, brother. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవచించేవారు. They used to prophesy. వాళ్ళు ప్రవచించేవారు. But in the NASB, in the English Bible, it's wrong. It says 4 virgin daughters who were prophetesses. It is not correct. Telugu is NASB తర్జుమాలో ఇంగ్లీష్ లో ఏముందంటే 4 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ప్రవక్తనీలు అని రాయబడి ఉంది, కానీ అది తప్పు. In Telugu it is correct. తెలుగులో చాలా కరెక్ట్ గా ఉంది. So they used to prophesy. వాళ్ళు ప్రవచిస్తూ ఉండేవాళ్ళు. That means they used to share God's word. అంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని పంచుకునేవాళ్ళు. Even our sisters are permitted to share God's word. ఈ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మన సహోదరులకు కూడా అనుమతి ఉంది. If God gives them grace. దేవుడు వారికి కృపనిచ్చినట్లయితే. To encourage others. ఇతరులను ప్రోత్సహించడానికి క్షమాభివృద్ధి కొరకు. But to say that she is a prophetess, and there are so many, prophetesses who come out and say that she is a prophetess, all that's wrong. చాలా మంది అలా ముందుకు వచ్చి నేను ప్రవక్తని చెప్పుకుంటూ ఉంటారు, కానీ అది తప్పు. That is wrong. అది తప్పు. So let us be aware of these false prophets. ఈ అబద్ధ ప్రవక్తల గురించి మనం జ్ఞానం కలిగి ఉందాం. Let us not be drawn to their sinful ways, and especially to the love of money. వారి యొక్క పాప సంబంధమైన మార్గముల వైపు మనం ఆకర్షింపబడకుండా, వాళ్ళ యొక్క ధనము వెంట పరిగెత్తే దాన్ని మనం అనుసరించకుండా ఉందాం. It says in 1 Corinthians 14, it says, when prophets speak, the secrets of the hearts will be revealed. 1 కొరింథీ 14 ప్రవక్తలు ప్రవచించినప్పుడు మనుషుల యొక్క అంతరంగములో ఉన్న రహస్యములు బయలుపరచబడతాయని ఉంది. That is a true prophecy. ఆ హృదయ రహస్యములు బయట పెట్టగలిగేదే నిజమైన ప్రవచనం. Those people, you don't know anything about those people who are sitting there. అక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మీకు ఏమీ తెలియదు. But you share God's word in the power of the Spirit. Sorry, brother. Share God's word in the power of the Spirit. నీవు దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు.
then what happens? ఏం జరుగుతుందో అక్కడ? The secrets of the heart will be revealed. అప్పుడు మనుషుల యొక్క హృదయ రహస్యములు బయలుపరచబడతాయి. That is true prophecy. అది నిజమైన ప్రవచనం అండి. Because the sin that he has judged himself in his own life, when he speaks about it, it reveals the sin in other people. తన సొంత జీవితంలో ఉన్న పాపం గురించి ఆయన విమర్శించుకుని దాని గురించి మాట్లాడినప్పుడు అది ఇతర రహస్యములను కూడా బయటకు తీసుకొచ్చేదిగా ఉంటుంది. Amen. Amen. Thank you, brother John. Thank you so much, brother. Father, we thank you. Father, we praise you for this time. ప్రభువా, నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. నీకు స్తుతులు తండ్రి. Thank you, Lord, for the clarity you have given to us. మాకు ఇచ్చిన ఈ స్పష్టత కొరకు నీకు వందనాలు ప్రభువా. Praise you. Help us, Lord, to be true prophets. ప్రభువా, నేను స్తుతిస్తున్నావు. నిజమైన ప్రవక్తలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Help us, Lord, to hate sin and run away from sin. ప్రభువా, పాపమును ద్వేషించి పాపమును అసహ్యించుకుని దాని నుంచి దూరంగా పారిపోవడానికి సహాయం చేయండి. Help us, Lord, to grow in the fruit of the Spirit. ఆత్మ ఫలములో ఎదగడానికి మీరు మాకు సహాయం చేయండి. Deliver all of us, Lord, from being deceived by false prophets. అబద్ధ ప్రవక్తల దగ్గర నుంచి మోసగించబడకుండా మమ్మల్ని అందరినీ విడిపించండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.